హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతు భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఖరీఫ్, రబీ 2 విడతలుగా ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా ఈ నెల 26న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు సాగు భూముల లెక్కలు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్కు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను గుర్తించారు. ఇటువంటి భూములు దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో సాగుకు యోగ్యం కాని భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేశారు. సాగులో లేని భూములను మినహాయించి మిగిలిన భూములకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. 69 లక్షల మంది రైతులు పట్టాదారులు ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సాగులో లేని భూములున్నాయి. పట్టాలున్నా వాటిల్లో పంటలు వేయటం లేదు. ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంకులు, హోటల్స్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పాటు చేసి ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయు భూములను గుర్తించిన అధికారులు వాటికి రైతు భరోసా సాయం ఇవ్వొద్దని డిసైడ్ అయ్యారు. ప్రాథమికంగా తేలిక లెక్కల ప్రకారం 3 లక్షల ఎకరాలు సాగు పనికిరావని గుర్తించారు. అవి పోగా మిగిలిన 1,49,00,000 ఎకరాల భూములకు రైతు భరోసా అందించనున్నారు. రైతు భరోసా పథకం అమలుకు 8,900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఈసారి దఫా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రైతు భరోసా పంట పెట్టుబడి పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ముందు ఎకరా నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.